కొలీగ్ అంజయ్య ఉన్నారు. ఒకసారి అంజయ్యతో మాట్లాడదాం. అంజయ్య, ఎట్లా మీరున్న లొకేషన్ ఏది, ఏ బూత్ దగ్గర ఉన్నారు? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తోంది, రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం డిస్కస్ చేసుకుంటున్నారు? అశోక్, ప్రధానంగా మహారాష్ట్రలో బీజేపీ హవా కొనసాగుతుంది. మనం ప్రస్తుతం ఏదైతే నాగపూర్ సౌత్ వెస్ట్ వద్ద ఉన్నాం. ఎక్కడైతే ఇక్కడ నుంచే నాగపూర్ సౌత్ వెస్ట్ నుంచే డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పోటీ చేశారు. అదేవిధంగా ఆయన హవా కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే నాగపూర్ సౌత్ వెస్ట్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఓట్లకు సంబంధించిన లెక్కింపు 2 రౌండ్లు పూర్తయ్యాయి. 2 రౌండ్లు పూర్తయ్యేసరికి 3,939 ఓట్ల ఆధిక్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ కొనసాగుతున్నారు. ముఖ్యంగా అదేవిధంగా హింగన్ ఘాట్లో కూడా ఏదైతే నాగపూర్ జిల్లాలో 12 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి. అందులో హింగన్పూర్ ఒకటి, అదేవిధంగా రామ్టెక్ ఉంది. హింగన్పూర్లో కూడా బీజేపీ హవా కొనసాగుతుంది. అక్కడ అంకున్ ఏదైతే సమీర్ అంకున్ వారు కూడా తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా ఏదైతే బీజేపీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా దూసుకుపోతున్నారు, తమ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరొక వైపు మనం చంద్రాపూర్ జిల్లాలో ఒకసారి చూసుకుంటే, చంద్రాపూర్ జిల్లాలో ఏదైతే చంద్రాపూర్ సంబంధించిన అక్కడ ఒక రైతు సంఘానికి సంబంధించిన అభ్యర్థి పోటీ చేయడం జరిగింది. ఆ అభ్యర్థి కూడా అంటే ఇక్కడ ఒకవైపు జాతీయ పార్టీ కొంత తగ్గినప్పటికీ కూడా ప్రభావం, అక్కడ మాత్రం ఒక రైతు కార్మిక సంఘానికి సంబంధించిన ప్రవీణ్ రావు అతను ఆధిక్యత కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైతే రాజూరా ఉందో రాజూరులో కూడా ఏదైతే కాంగ్రెస్ కు సంబంధించిన అభ్యర్థి స్వల్పమైన ఆధిక్యత కొనసాగిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే నాగపూర్ కానీ, అదేవిధంగా గడ్చిరోలి కానీ, చంద్రాపూర్ కానీ, యావత్మాల్ కానీ అనేక ప్రాంతాల్లో కూడా ఇప్పుడు అంటే 3 నుంచి 4 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పుడున్న ఏదైతే ఫలితాలను అంటే ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కు సంబంధించిన ఫలితాలను పరిశీలిస్తే బీజేపీ ఏదైతే ఊపు హవా కొనసాగుతుందని ఒక అంచనా వేయొచ్చు. అశోక్, ఫడ్నవీస్ కాన్స్టిట్యున్సీ కూడా అక్కడే అని చెప్తూ ఉన్నారు. గతంలో కంటే మెజార్టీ పెరిగిందా తగ్గిందా? ఈక్వేషన్స్ ఏంటి? ప్రధానంగా దేవేంద్ర ఫడ్నవీస్ 99 నుంచి ఇప్పటి వరకు పోటీ చేస్తున్నారు. ఇది 6వసారి. అంటే గత 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఎవరైతే ప్రఫుల్ గోవిందరావు పై కొంత అంటే వ్యతిరేకత వల్ల ఏదైతే ఊపు తగ్గుతుందని భావించినప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేకత కానీ, అదేవిధంగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే ఏదైతే ఒక ప్రచారం కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినప్పుడు కూడా అట్లాంటి అట్లాంటి అంశాలని అన్నిటి కూడా ఆయన పటాపంచలు చేయడం జరిగింది. ఆయన ఊపును కొనసాగిస్తున్నారు, హవాను కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో 49,000 ఏదైతే ఆధిక్యత వచ్చింది, ఇప్పుడు మెజార్టీ వచ్చింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా వస్తుందని ఇక్కడ ఉన్న బీజేపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అశోక్, సో అక్కడ బీజేపీ శ్రేణుల సంబరాలు ఏమైనా మొదలయ్యాయా? నాగపూర్లో ఏమైనా కనిపిస్తుందా సిచ్యువేషన్? అయితే ఇప్పటికిప్పుడు మాత్రం ఒక సంబరాలు ఏం ప్రారంభం కాలేదు. కానీ బీజేపీ శ్రేణులందరూ కూడా ఇప్పటికే కౌంటింగ్ ఎక్కడైతే జరుగుతుందో కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కొంత హడావుడి చేస్తున్నారు. అదేవిధంగా ఒక ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారు, కొంత సంబరాలు చేసుకోవడానికి. ముఖ్యంగా ఏదైతే దేవేంద్ర ఫడ్నవీస్ ఏదైతే మహా అగాడి ఉందో, యూటీ ఉందో, అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రి అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ అనే ప్రచారం కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడ శ్రేణులందరూ కూడా ఒక ఉత్సాహం ఉంది. థ్యాంక్ యూ.